హాయ్ గైస్, మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం ఫ్రీ ఫైర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఎందుకు చేస్తున్నానంటే ఓల్డ్ ట్రిక్ అనమాట. ఇంతకుముందు మేము ఎలా అంటే బండిల్స్ని స్పిన్ చేసేవాళ్ళం, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ వెపన్ రాయల్, గోల్డ్ రాయల్ ఈ రెండు స్పిన్ చేసిన తర్వాతే మన మెయిన్ టార్గెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు లైవ్లో చూస్తున్నారు కదా, అలా అనమాట. సో అవి రెండు తిప్పిన తర్వాత సింగిల్ స్పిన్ ఇవి తిప్పుకుంటే కంపల్సరీ తగిలే అవకాశం ఉంది. ఫస్ట్ మన దగ్గర అయితే ఓటింగ్ అయిన తర్వాత 3 టోకెన్స్ వచ్చినాయి కదా, వాటితో ట్రై చేస్తున్నాను. 10 టోకెన్స్ వచ్చినాయి, ఇబ్బంది లేదు. సో మళ్ళీ నెక్స్ట్ లక్ రాయల్ అంటే మన ఇష్టం, ఏదైనా తిప్పేయచ్చు అనమాట. సో మనం అయితే 2 స్పిన్లు చేసినాం, 10+1 10+1 అన్న. మళ్ళీ వచ్చేద్దాం. సో ఇప్పుడు తగులుతుందా? ఓకే 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 లేదు, 5 ఇచ్చింది అనుకున్నాను టోకెన్స్, బట్ ఇవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ యాస్టీజ్ అనమాట, సేమ్ రిపీట్ ప్రాసెస్ చేయండి. ఓకే, సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. ఇందాక ఏదో తప్పుగా చెప్పినట్టున్నాను. సో ఫైనల్ లేదు. సో మనకైతే 100 డ్రాప్ అయితే పడింది. దాన్ని మనం టాప్అప్ అయితే తీసుకుని వచ్చేసాను. 105 ఉన్నాయి మన దగ్గర డైమండ్స్. చూద్దాం గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ లక్ రాయల్ ఉంది కదా, దాంట్లో మనకి ఇవైతే ఉన్నాయి రింగ్ వాచర్స్. ఇవి తీసేద్దాం. సో వీటికి తగులుతుందా లేదా మీరేమనుకుంటారో కామెంట్లు చేయండి. ఎందుకంటే తమిళ చూసే ఉంటారు, అందరికీ అర్థమై ఉంటుంది, పెద్దగా చెప్పేది ఏం లేదు. సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఫస్ట్ లక్ రాయల్లో గోల్డ్ రాయల్ అండ్ వెపన్ రాయల్ అలా స్పిన్ చేసుకుంటూ వెళ్తే మనకి తగిలే అవకాశం చాలా ఉంది. ఇంతకుముందు నాకు పెయిన్ బండిల్ కూడా ఆ విధంగానే తగిలింది. అండ్ ఇలాగనే నాకు ఇంతకుముందు పాత ఐడిలో దాని పేరు వైట్ లైన్. సో వేరే బ్రోకి అప్పుడు ఆడక సేల్ చేసేసాను. దాంట్లో చాలా అయితే తీసుకున్నాను, బట్ ఐ మిస్ మై అకౌంట్. చూద్దాం ఇప్పుడన్నా తగులుతుందా లేదా. లేదు లేదు లేదు. సో మళ్ళీ స్పిన్ అగైన్, మళ్ళీ మెయిన్ది అండర్ సీ రింగ్ తగులుతుందని ఆశిద్దాం. మళ్ళీ వెపన్ రాయల్ 10+1 10,000 బాన్ అయిపోయినాయి. సో మనకి అయిపోతే పోయినాయి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. బట్ బండిల్స్ అనేవి చాలా రేర్ కాబట్టి వీటిని తిప్పుకోవాలి మనం. మళ్ళీ అగైన్ స్పిన్ చేద్దాం. ఒక్కసారి చేయి బాబాయ్, జీవితాంతం నీ పేరు చెప్పుకుంటాం ఆ సబ్స్క్రైబర్తో. ఓకే 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 గాయ్స్, నాకు తెలుసు ఇటువంటి చేస్తేనే తగులుతుందని. ఫస్ట్ ఎడిషన్ బ్యాడ్జ్ అయితే మనకి రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా యానిమేషను, అస్సలు ఊహించలేదనమాట. మనం దీన్ని అర్జెంటుగా ఎక్విప్ చేసేద్దాం గాయస్. ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతాను. అఫ్కోర్స్ మీరు కూడా నమ్ముండరు, బట్ ఓల్డ్ ట్రిక్ అయితే ఉపయోగపడింది. అంటే పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పను, కానీ ఎంతో కొద్దిగా గొప్ప ఉపయోగం అయితే పడుతుంది. సో మన దగ్గర ఇంకా 143 అవి టోకెన్స్ అయితే ఉన్నాయి అండ్ 5 రింగ్ వాచర్స్ ఉన్నాయి. మనం ఈ 5 రింగ్ వాచర్స్ని కూడా ఇంకొక ఈవెంట్ అయితే స్పిన్ చేద్దాం. సో మనకి గన్ స్కిన్స్ పెట్టింది కదా, M1017 M1014. సో దాన్ని అయితే తిప్పేద్దాం. బండి చూసుకున్నారా? ఓకే, ఫస్ట్ ఎడిషన్ గాయ్స్, చూస్తున్నారు కదా మన దగ్గర ఇంకా ఉన్నాయి. సో ఇవి టైమింగ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏమిటో తిప్పేద్దాం మనం. చూద్దాం అది కూడా తగులుతుందో లేదో అని. సో ఏది తిప్పాలని మనం నిర్ణయించుకుందాం. ఇవన్నీ వాటికి డైమండ్స్ అనమాట, మనకి అంతగా రావు. సో మనం ఇవి రావు కాబట్టి మనం వెళ్ళాల్సింది ఒకటే ఒక మార్గం, ఇది కూడా కాదు. అండ్ నెక్స్ట్ ఇది M1014X. సో దీన్ని అయితే మనం ఇప్పుడు స్పిన్నింగ్ చేయబోతున్నాం. సేమ్ ట్రిక్ అనమాట, తగిలితే తగిలినట్టు, లేకుంటే లేనట్టు. చూద్దాం చూద్దాం చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, నైట్ కూడా రికార్డ్ చేస్తున్నాను గైస్. టైం అయితే కరెక్ట్గా 11 అవుతుంది. కుక్కలు అరుస్తూ ఉన్నాయి బయట. ఓకే 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 లేదు. మళ్ళీ స్పిన్ అగైన్. లేదు 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 లేదు. సో మళ్ళీ అగైన్ 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 అగైన్. వావ్, కంగ్రాచులేషన్, ఎస్కేస్ మళ్ళీ తగిలింది. మనకి తగలాల్సింది తగలాలి కాబట్టి దాన్ని ఫర్గెట్ చేసేద్దాం. సో ఇప్పుడు తగులుతుందా లేదా, తగులుతుందా లేదా. లేదు 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 లేదు. నాకు తెలుసు మా బాబాయ్ ఒకటైతేనే ఇస్తాడు.
పండగ చేసుకోపోరా అని ఒకటి ఇచ్చిండు. సో అంతటితో మనం సర్దుకొని పోవాలి, అత్యాసకు పోకూడదు. కానీ అవి టైమింగ్ కాబట్టి నేను తిప్పుతున్నా, లేదంటే తిప్పుండేవాడినే కాదు. సో ఇప్పుడు కూడా లేదనమాట. అండ్ ఫైనల్ 2 స్పిన్స్. ఓకే, ఇది కూడా నెక్స్ట్ వన్. గాయ్స్, అండ్ హోప్ అయితే ఉండాలి ఖచ్చితంగా తగులుతుందని. ఓకే ఓకే ఓకే. సో దానికైతే నేను తగులుతుంది గట్టిగా అనుకున్నాను కాబట్టి తగిలింది. దీనికి తగిలితే తగులుతుంది, లేదంటే లేదు అనే డౌట్ స్పిన్ చేస్తున్నాను కాబట్టి నాకు తగలడం లేదని నాకు అనిపిస్తుంది. సో లేదనమాట. లాస్ట్ ఫైనల్ స్పిన్. సో మన ఫైనల్ స్పిన్ కూడా రాలేదు. మన దగ్గర 146 టోకెన్స్ అయితే క్లెయిమ్ అయినాయి. చూద్దాం వాళ్ళకి ఏమైనా వస్తుందా రాలేదా అని. సో ఏం లేదు, ఒక్కటి కూడా ఇది ఒక్కటి ఉంది గాయస్. అది మనకు అవసరం లేదు కదా, ఇది ఒక్కటే ఉంది. VSK 94. బట్ ఆ టోకెన్స్ మనకి చాలా ముఖ్యం. మిగతా బండిల్స్ పెడతాడు, అవి తిప్పుకోవచ్చు, స్పిన్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా క్లైమ్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చింది. ఫైనల్గా మన బండిల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. అదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ సపోర్ట్ కూడా చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ దాకా చూసినందుకు. బై బాయ్, సీ యూ లేటర్.